నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. షిప్పింగ్ హార్బర్లో కొంత భాగాన్ని ప్రైవేటు డిఫెన్స్ కంపెనీకి కేటాయించడాన్ని నిరసిస్తూ ఆయన మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. మత్స్యకారుల హక్కుల కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టును ప్రైవేటీకరించడం వారి పొట్ట కొట్టడమేనని జగన్ ధ్వజమెత్తారు. తన హయాంలో 26,000 కోట్లతో షిప్పింగ్ హార్బర్లు, పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. మరోవైపు స్థానిక మత్స్యకారులు తమ సమస్యల పరిష్కారం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం నేతలు రావడంపై అసహనం వ్యక్తం చేస్తూ పర్యటనను బహిష్కరించాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా సంచలనం రేపింది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారిని మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి, ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నా. నేను మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు, ఇంతమంది పెద్ద పెద్ద దొంగలు, ఒకడు ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఎంపీ, ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంతమంది కలిసి ఎవరిని తన్నేది? చిన్న చిన్న పేదవాళ్ళైనా మత్స్యకారులను తనడానికి, కడుపు మీద కొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ మధ్య జరిగిన టెలిఫోనిక్ ఫోన్ సంభాషణలు, కాల్ డేటాలు కూడా ఈ మాదిరిగా అందుబాటులో ఉంటే, ఈ డేటా అంతా కూడా కనిపిస్తా ఉంటే ఒక్కరినన్నా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. దగ్గరుండి అధికారంలో ఉన్న ఈ పెద్దలే వీళ్ళే దొంగతనం తీసుకొని పోతే వీళ్ళు చేసింది ఏమిటి అని అంటే కేవలం పోలీసులను కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, బంగారం దొరికింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఆ సీజ్ చేసిన ఆ బంగారాన్ని ఎవరైనా దొంగతనం చేసుకొని పోతే మీరు ఇట్లే ఇరిచిపెడతారా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారులు అంటే ఇంత చులకనగా ఉన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగనే కొనసాగదు అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మందలిస్తా ఉన్నాం. వాళ్ళ ఇల్లు కలిసి దొంగతనం చేసే దాంట్లో పాత్రదారులు అవుతారు. ముఖ్యమంత్రి కొడుకు దగ్గరుండి ఆశీస్సులు ఇస్తాడు. మార్చి 12వ తారీఖు ఆయన వచ్చి చేసుకోపోండి అని ఆశీస్సులు ఇస్తాడు. మార్చి 16వ తారీఖున దొంగతనం జరుగుతుంది. ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకేదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవాళ రాష్ట్రంలోని ప్రతి సెక్షన్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారిని చీదరించుకుంటా ఉన్న పరిస్థితి. ఎన్నికలప్పుడేమో సూపర్ 6లని, సూపర్ 7లని, బాండ్లని ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. ఆయన పెడతానన్న బిర్యానీ కూడా తీసేసినాడు. చివరికి పలావ్ పోయింది, బిర్యానీ పోయింది. మరోవైపు చూస్తే చదువుకుంటున్న పిల్లలకు ఫీజులు అందక, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు. ఈరోజు చిన్నారులు మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనపడాల్సిన చోట, ఇంగ్లీష్ మీడియం బడుల కింద గవర్నమెంట్ బడులు జరగాల్సిన చోట పిల్లలకు ఈరోజు నాసిరకం చదువులు అందుతా ఉన్నాయి. మరోవైపున చూస్తే